దాకా మాన్సూన్ అనేది రావాలి. ఎగ్జాంపుల్ మాన్సూన్ రేఖ ఎట్లా ఉంటుంది అన్నది మనం చూద్దాం. మాన్సూన్ సంబంధించి మనం చూస్తే గనక మాన్సూన్ తిరిగే ప్రదేశం ఎట్లా ఉంటుంది, మాన్సూన్ ఇన్ఫర్మేషన్ లోకి మనం క్లిక్ చేస్తే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ మీరు చూడండి 1వ తేదీ ఇక్కడ ఉంది. 1వ తేదీ ఎక్కడ? కేరళ, తమిళనాడు నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది. 5వ తేదీ నాటికి మీరు చూడండి, 5వ తేదీ ఇక్కడ క్లిక్ చేశారు. 5వ తేదీ నాటికి తమిళనాడు, కేరళ మొత్తం కవర్ అయిపోతుంది. తర్వాత దక్షిణ కోస్తాలో అంటే కడప, నెల్లూరు, చిత్తూరు, ఇక్కడ ఈ రెడ్ లైన్ కనబడుతుంది కదా, కడప, నెల్లూరు, చిత్తూరు, ఈ ప్రాంతాల నుంచి నార్త్ ఈస్ట్ లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, ఈ రాష్ట్రాలు కవర్ అవుతుంది. 10వ తేదీ నాటికి తెలంగాణలో కూడా సగం ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. హైదరాబాద్ దాటి ఋతుపవనాలు నార్మల్ గా వెళ్లాల్సి ఉంటుంది. 15వ తేదీ నాటికి తెలంగాణ మొత్తం కవర్ అయిపోయి ఈ విధంగా అంటే ఋతుపవనాలు ఎట్లా అంటే మొదలు కేరళ, తమిళనాడులో ప్రవేశిస్తాయి. అదే సమయంలో నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మిజోరాము, ఇటువంటి ప్రాంతాల్లో మొదలు ప్రవేశిస్తాయి. 5వ తేదీ నాటికి రాయలసీమలో ఋతుపవనాలు ప్రవేశించి దక్షిణ కోస్తాలో కూడా సగం ప్రవేశించాలి. 10వ తేదీ నాటికి తెలంగాణలో సగ ప్రాంతం హైదరాబాద్ పైనంత వరకు కూడా 10వ తేదీ నాటికి ప్రవేశించాలి. 15వ తేదీ నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కవర్ అయిపోయి మహారాష్ట్ర, ఒడిశా, అట్లాగే ఛత్తీస్గఢ్, ఇవన్నీ రాష్ట్రాలు కూడా కవర్ కావాలి. 20వ తేదీ నాటికి మధ్యప్రదేశ్లో సగ ప్రాంతం, ఛత్తీస్గఢ్ పూర్తిగా, బీహార్, యూపీ దాకా వెళ్ళాలి. 25th నాటికి మీరు చూస్తే గనక గుజరాత్ లో సగ ప్రాంతం వరకు కూడా ఋతుపవనాలు ప్రవేశించాలి. 30th జూన్ నాటికి ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ లో సగం, యూపీ ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా పంజాబ్ దాకా వెళ్ళాలి. తర్వాత 5th జూన్ నాటికి రాజస్థాన్ లో చివరి ప్రాంతం. దేశవ్యాప్తంగా జూలై 8th నాటికి ఋతుపవనాలు ప్రవేశించాలి. సో ఈసారి అడ్వాన్స్ గా 4 రోజుల ముందు వస్తుందన్నారు. కానీ ఒక విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, అంటే ఈసారి మాన్సూన్ ఆలస్యం వస్తుందా లేదంటే? మాన్సూన్ ఆలస్యంగానే ఇప్పుడు రాబోతుంది. 26వ తేదీని ఐఎండీ ప్రెడిక్ట్ చేసింది, కానీ ఆ ఛాయలు లేవు. కేరళలో వర్షాలు పడటం లేదు. కేరళలో పెద్దగా వర్షపాతం 30వ తేదీ ఒక రోజు మాత్రం కొంచెం పడుతుంది. కేరళ గాని తమిళనాడు చూడండి మొత్తం డ్రై ఉంది. ముందుగా రావాల్సింది ఋతుపవనాలు కేరళ, తమిళనాడు ద్వారానే. సో 4వ తేదీ 5వ తేదీ వరకు కూడా మనకు కనిపించట్లేదు. 26వ తేదీకి వస్తాయనుకున్న ఋతుపవనాలు 4వ తేదీ 5వ తేదీలో 3, 4వ తేదీలో గుజరాత్ లో, మధ్యప్రదేశ్ లో ఇక్కడ భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. కానీ ముందుగా ఋతుపవనాలు కేరళ వస్తేనే కన్సిడర్ చేస్తారు. గుజరాత్ లో, రాజస్థాన్ లో వర్షం పడితే దాన్ని ప్రీ మాన్సూన్ రైన్ అంటే ఋతుపవనాలకు ముందు వచ్చే వర్షాల కింద మాత్రమే కౌంట్ అవుతుంది. ఇక తెలంగాణ సంగతి చూసినా సరే కొంత డ్రై వెదరే మనకు కనిపిస్తోంది. చెదురుమాదిరి ఏదో వర్షాలు పడతాయి, కానీ ముందుగా ఇక్కడైతే ఋతుపవనాలు రావాల్సి ఉంది, కేరళలో రావాల్సి ఉంది. అయితే ఒకసారి ప్రెడిక్షన్ మనం చూద్దాం, మిగతా ఏజెన్సీస్ కూడా ఏమంటున్నా ఏంటి అన్నది. సో ఒక విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఋతుపవనాలు ముందుగా వచ్చినంత మాత్రాన వర్షాలు ఎక్కువ పడతాయని అర్థం కాదు. ఋతుపవనాలు ముందుగా వచ్చినా లేటుగా వచ్చినా టైంకి వర్షాలు పడటము లేదా అన్నది ముఖ్యంగా, ఋతుపవనాలు ముందుగా వచ్చినంత మాత్రాన ఈ సీజన్ లో బ్రహ్మాండమైన వర్షపాతం ఉంటుందని చెప్పలేము. అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినంత మాత్రాన ఆ సీజన్ లో రెయిన్ ఫాల్ ఉండదని కూడా కాదు. సో అందుకని మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ మాన్సూన్ ఆలస్యం వల్ల నగరాల్లో ఇంకా